శ్రీమతే రామానుజాయ నమః. ఈరోజు మంచి మాట ఏందో చూద్దాం. జీవిత పరమార్థం రుచించకపోయినా ఇదే యథార్థం. మూసిన కన్ను తెరవకపోయినా, తెరిచిన కన్ను మూయకపోయినా, శ్వాస తీసుకొని వదలకపోయినా, వదిలిన శ్వాస తీయకపోయినా, లోకంలో ఈ జన్మ అదే చివరి చూపు. మనం ఎవరమైనా సరే మనల్ని ఈ ప్రపంచం నిర్దాక్షిణ్యంగా మర్చిపోయేలా చేస్తుంది కాలం. విరోధులైన స్నేహితులైన పశ్చాత్తాపడిన మనసు మార్చుకున్న మరల కనిపించం. ఫియర్ అండ్ లవ్లీలు సున్నిపిండితో నున్నగా తీర్చిదిద్దిన ఈ దేహాన్ని నిప్పుల కొలిమిలో కాల్చక తప్పదు. ఈ క్షణం మాత్రమే నీది, మరుక్షణం ఎవరిదో, ఏమవుతుందో ఎవరికి తెలుసు. ఈ ప్రపంచాన్ని భస్మీపటలం చేసే అణ్వాయుధాలు నీ వద్ద ఉన్నా, నీ ఊపిరి ఎప్పుడు ఆగిపోతుందో పరమాత్మకు తప్ప ఎవరికీ తెలియదు. ఈ ప్రపంచాన్ని శాసించేంత గొప్పవారైనా, సంపన్నులైన, బలవంతులైన అవయక్షీణం ఆయుక్షీణం తప్పించుకోజాలరు. ఈ సృష్టిలో మనమే మొదలు కాదు, చివర కాదు. ఈ దేహంలో మనం అద్దెకు ఉండటానికి వచ్చాం. అద్దె ఇంటిని విడిచి వెళ్ళేటప్పుడు మనం తీసుకెళ్ళినట్టు మనం చేసిన కర్మలను మనతో మోసకు వెళ్ళక తప్పదు. చెట్టుకి పుట్టకి రాయికి రప్పకి ఉన్న ఆయుర్దాయం కూడా మనకి లేదు. ఈ భూమి మీద కాలం అనే వాహనంలో ఒక చోట ఎక్కి మరో చోట దిగిపోతాం. మనం ప్రయాణికులం మాత్రమే. కుటుంబం, స్నేహాలు, శత్రుత్వాలు అన్నీ భ్రమ, మాయ. అశాశ్వతమైన వాటిని జపధ్యానంతో ఛేదిద్దాం. అజ్ఞానమనే చీకటిని చీల్చే ఖడ్గధ్యానం. అందుకే మనుషుల్లా జీవిద్దాం. మనిషి ఎలా జీవించాలో చెప్పిన రామాయణ, భారత, భాగవతులను ఈ జీవితంలో ముగిసేలోపు తెలుసుకుందాం. అందులోని సంశయాలను తీర్చుకుందాం. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవడం అంటే పదవిలో ఉండగానే సంపాదించుకోమని కాదు. భగవంతుడు ఈ శరీరాన్ని ఇచ్చినందుకు 4 పుణ్యకర్మలు ఆచరించి ఈ జీవకోటిలో మనిషి మాత్రమే చెయ్యగలిగే ఉత్తమ కర్మలను ఆచరించాలని పరమార్థం. ఓపిక ఉండగానే నిత్యం గురువుని ఆశ్రయించి ఉపదేశం పొంది ధర్మాచరణ, కర్మాచరణ చేద్దాం. నిరంతరము భగవద్ధ్యానంతో ఉంటూ సత్యమైన మార్గం ద్వారా ధనాన్ని ఆర్జించి తోటివారికి ఎంతో కొంత పంచుతూ ఉన్నతంగా జీవిద్దాం. జై శ్రీమన్నారాయణ.